విద్యా వైద్యానికి నిధుల్లో కోత పెట్టం. ఎవరంటున్నారు ఈ మాట? ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. విద్యా వైద్యానికి నిధుల్లో కోత పెట్టం అంటే ఈయన మొత్తం 3,24,000 కోట్ల బడ్జెట్లో ఓ 20-25% పెట్టి నేను ఎట్టి పరిస్థితిలో ఇంత గొప్పగా నేను బడ్జెట్ కేటాయించిన, సో ఎట్టి పరిస్థితిలో నేను కోత పెట్టను అంటే ఒక అర్థం ఉన్నది. ప్రవేశపెట్టింది ఎంత? 2026-27 తెలంగాణ బడ్జెట్లో విద్య కోసం ఖర్చు పెట్టింది జస్ట్ 8.2% మాత్రమే. వైద్యం కోసం ఖర్చు పెట్టింది జస్ట్ 4-5% మాత్రమే. అంటే ఖర్చు పెట్టింది కాదు, బడ్జెట్ అంచనాలు. ఇంకా ఖర్చు పెట్టాల్సింది ఉన్నది, ఖర్చు పెట్టాలి. ఇంకా అది ఎంత ఏం పెడతారో చూడాలి. ఇప్పుడు మీరు పెట్టిన 8.2% జీతాలకే బాయ్. ఇప్పుడు పోయినసారి బడ్జెట్ ఎంత? 2,75,000, 3 లక్షల దాకా ఉన్నది. ఆ 3 లక్షల బడ్జెట్కి ఎంత బడ్జెట్ కేటాయించారు? విద్యకి 7.6 ఆర్ సంథింగ్ బడ్జెట్ కేటాయించినారు. ఇప్పుడు 3,24,000 కోట్లు 26,000 కోట్లు అయింది. ఇప్పుడు ఎంత అన్నారు? 8.2 అన్నారు. ఏముంది తేడా? పోయినసారికి ఈసారికి తేడా ఏమున్నది? మీరు అస్సలు ఖర్చు పెట్టకుండా కాదు, ఖర్చు పెట్టాల్సిందే అది. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించిన, టీచర్లకు సంబంధించిన జీతాలకే ఆల్మోస్ట్ 90% పోతుంది, 80-90%. మిగతాదంతా జస్ట్ ఓన్లీ మెయింటెనెన్స్ కోసమే. మెయింటెనెన్స్ అంటే ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కాదు, అక్కడ ఉన్న రెగ్యులర్ డైలీ జరిగే దానికోసమే ఆ చాక్ పీస్లకో దానికో దీనికో ఖర్చు అవుతుంది. ఇక మిగతాది అక్కడ మీరు పెడుతున్నది ఏం లేదు. మళ్ళీ మీరు ఆ 8.2లో మీరు ఏమేమి యాడ్ చేసినారు? ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వాలన్న 1,000 కోట్లు అందులోనే పెట్టిరు, అవును కదా? అండ్ మీరు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరుతో నియోజకవర్గానికి ఒక హాస్టల్ లాగా గురుకులం కడుతున్నారు కదా, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని. దానికి నియోజకవర్గానికి 200 కోట్లు, మొత్తం 119 నియోజకవర్గాలు, దాదాపు 4,000 కోట్లు దాంట్లో బడ్జెట్లోనే పెట్టిరు. ఇదో 4,000 కోట్లు, ఓ ఇది ఒక 1,000 కోట్లు, మరి ఇవన్నీ అందులోనే యాడ్ చేసినారు కదా. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తాం. గత 27 నెలల్లో పేదల చికిత్సల కోసం 4,500 కోట్లు వెచ్చించాం. దేనికి? సపరేట్గా అంటే ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టింది దానికోసం కేటాయించిన అదా? ఇప్పుడు 27 నెలల్లో పేదల చికిత్సకి 4,500 కోట్లు మేము ఖర్చు పెట్టినామంటే దేనికి? ఎక్కడ ఖర్చు పెట్టినారు? ఏ సందర్భంలో ఖర్చు పెట్టినారు? ఏముంది పేదలకి ఇవాళ గొప్ప వైద్యం ఏం అందుతున్నది చెప్పండి? ఒకవేళ రోగాలు వస్తే ఏమన్నా ఎకరమో 2 ఎకరాలు ఉంటే ఉన్నది అమ్ముకొని ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలా. నిన్న ఒక పేషెంట్ ఫోన్ చేసిండు పాపం. ఎక్కడున్నాడు ఆయన? యశోద ఆసుపత్రిలో ఉన్నాడు, మలక్పేట యశోదలో. కొడుకో ఏమో ఐసీయూలో ఉన్నాడు. ఇప్పటికి 30 లక్షలు ఖర్చు పెట్టిండడం. 30 lakhs ఖర్చు పెట్టినన్నా ఇంకా ఏం లేదు, వెంటిలేటర్ మీదనే ఉన్నాడు. కట్టు అని చంపుతున్నారని ఏడ్చుకుంటూ ఫోన్ చేసిండు. మలక్పేట యశోద ఆసుపత్రిలో ఉన్నాడు ఆ పేషెంట్. ఇట్లా ఎంతమంది? మొన్న ఒక పేషెంట్కి అయితే నిమ్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆయన ఏకంగా మీరు పేషెంట్ చనిపోయిన తర్వాత కూడా డబ్బులు అడిగారట. మళ్ళీ మేమేదో మాట్లాడే ప్రయత్నం చేసి లేదు అని చెప్పేసినారు. అదొక హాస్పిటల్ గురించి. అది ప్రైవేట్ హాస్పిటల్ అయితే మనం చెప్పాల్సిన అక్కర్లే. మెడికవర్ హాస్పిటల్ ఎందుకు దినదినాభివృద్ధి చెందుతున్నది? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు వైద్యం ఏం అందలే. పేదలకు ఏమో గతంలో ఎట్లుందో, కేసీఆర్ గవర్నమెంట్లో ఎట్లుందో గట్లనే ఉన్నది, యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది. మెడికవర్ ఆసుపత్రి మాత్రం దినదినాభివృద్ధి చెందుతున్నది. దేశవ్యాప్తంగా బ్రాంచ్లు పెడుతున్నారు. దాదాపు 26 బ్రాంచ్లు ఏమో ఓపెన్ అవుతున్నాయి కదా. మొన్న అంతకుముందు వరంగల్లో రేవంత్ రెడ్డి ఓపెన్ చేసిండు, ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రేవంత్ రెడ్డి ఓపెన్ చేసిండు మొన్న పోయి. ఎవరున్నారు దీని వెనకాల? ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే దాంట్లో భాగస్వాములుగా ఉన్నారట. ఆయన ఎవరో శరత్ రెడ్డి అని అందులో పార్ట్నర్గా ఒక ఆయన ఉన్నాడు. ఆ శరత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన అల్లుడు సత్యనారాయణ రెడ్డి, ఇద్దరు మళ్ళీ ఇంకొక ఫార్మా బీన్ అనేది ఒక కంపెనీ ఉంది కదా, మొన్న రీసెంట్గా కూడా ఇష్యూ అయింది. ఆ కంపెనీలో వీళ్ళిద్దరు భాగస్వాములుగా ఉన్నారు. మీరు ప్రైవేట్ వ్యాపారాల్లో గతంలో కేసీఆర్కి ఏమో యశోద, మీకు ఇప్పుడు మెడికవర్. మీరు వైద్యాన్ని బలోపేతం చేస్తారా? ఈ తెలంగాణలో ప్రజారోగ్యాన్ని, ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తారా? ఇది మేము నమ్మాలనా? మరి మీరు మొత్తం ప్రభుత్వ వైద్యాన్ని రాష్ట్రం అంతా తీసుకొస్తే, బాగా వైద్యం మీద ఖర్చు పెడితే మరి మీ మెడికవర్ నడవదు కదా. మీరు పర్టికులర్గా పోయి ఓపెన్ చేస్తున్నారు కదా వాటిని. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తాం, వైద్యాధికారులపైన పరిపాలనా భారం లేకుండా చూస్తాం. ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మైక్ ఉన్నది ముందల.
అసెంబ్లీ అది ప్రజలకు ఏదో చెప్పాలి కదా, చెప్తున్నాడు గంతే. రాష్ట్రంలో పేదలకు విద్యా వైద్యం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలని, వాటికి ₹1 కూడా కోత విధించబోమని, అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత 27 నెలల్లో పేదల వైద్యం కోసం 4,500 కోట్లు చెల్లించాం. ఆరోగ్యశ్రీకి బకాయిల సమస్య గత ప్రభుత్వ నిర్వాహకమే. వాటిని చెల్లిస్తూనే ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నాం. వైద్య రంగంలో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, శాఖలో సంస్కరణలు తీసుకురాబోతున్నామని, సూపరింటెండెంట్లు ఇతర అధికారులపైన పరిపాలనా భారం లేకుండా చేస్తామన్నారు. విదేశాల్లో ఉన్న మన వైద్యుల సేవలను రాష్ట్రంలో వినియోగించుకుంటామన్నారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడిండట. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిల వల్ల ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడుతున్నాయట. పేదల వైద్యంపై ప్రభావం పడుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వ పుణ్యమే. వారి హయాంలో ఆరోగ్యశ్రీకి చెల్లింపులు సరిగ్గా జరగలే. మేము అధికారంలోకి వచ్చే నాటికి గత ప్రభుత్వ బకాయిలు 600 కోట్లున్నాయి. అందులో ప్రభుత్వ ఆసుపత్రులకు 240 కోట్లు, ప్రైవేట్ హాస్పిటళ్లకు 360 కోట్ల బకాయిలున్నాయి. మేము ఆ భారాన్ని మోస్తూనే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. ఈ పథకానికి ఇప్పటి వరకు 2,408 కోట్లు చెల్లించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు 52 కోట్లు ఖర్చు పెడితే మా సర్కారు ప్రతి నెల 89 కోట్లు ఖర్చు పెడుతోంది. ప్రస్తుతం ఉన్న బకాయిలు 727 కోట్లే. ఇందులో ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సినవి తక్కువనే. ఈ పథకం కింద వైద్యం చేయించుకునే రోగుల సంఖ్య పెరిగింది. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల విషయంలో అనేక అవకతవకలు జరిగినాయి. కొంతమంది దుర్వినియోగం చేశారు. మా ప్రభుత్వం వచ్చాక ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు విధానం చేపట్టాం. దీనివల్ల అక్రమాలకు అవకాశం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,046 కోట్లకు సంబంధించిన చెక్కులు ఇచ్చాం. ఇప్పుడు ఆ సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ సంబంధించింది కూడా వాళ్ళకి ఎంత అమౌంట్ ఖర్చు అయినా మీరు 50,000 60,000 కట్ ఆఫ్ పెట్టుకొని ఇస్తున్నారు. మరి ఇది ఎట్లా? ఇది అన్యాయం కదా. ఇప్పుడు కొంతమందికి పేదలకి ఇప్పుడు వైద్యం ఎట్లుంది, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు వేస్తున్నారు. మీరు ఓన్లీ 50,000-60,000కే కట్ ఆఫ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇంత ఖర్చు పెట్టినా ఇప్పుడు పోయిన గవర్నమెంట్ దాంట్లో బకాయిలు ఉన్నా మీరు ఇవ్వాల్సిందే కదా, గవర్నమెంటే కదా. ఆయన ఎందుకు బకాయిలు పెట్టిండని ఆయనకు చేత కాలేదనే ప్రజలు ఆయనని పక్కన పెట్టి పడేసినారు. ఆయనకు చేత కాలేదు, విద్యని వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి మొత్తం పాతాళానికి తొక్కేసిందని కదా నిన్న అధికారంలోకి తీసుకొచ్చింది. మీరు ఏం పెట్టిరండి మేనిఫెస్టోలో? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది? 15% తగ్గకుండా విద్యా వైద్యానికి బడ్జెట్ను కేటాయిస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశం. దాన్ని మీరు ఫాలో కాకుండా 8.28% బడ్జెట్ని కేటాయించి ₹1 కూడా మేము ఇల్లు ఖర్చు పెట్టకుండా ఊరుకోమంటే అసలు ఏమైనా అర్థం ఉందా? మీరు లెక్కలు చూడండి. మీరు (2026-27) బడ్జెట్ చాట్ జీపీటీని అడగండి. బడ్జెట్లో విద్యా వైద్యం కేటాయింపులు ఎలా ఉన్నాయి? సింపుల్గా చెప్పాలంటే 26,674 కోట్లు విద్యారంగానికి కేటాయించారు. తెలంగాణ మొత్తం బడ్జెట్ ఎంత? 3,24,000 కోట్లు. టోటల్ బడ్జెట్లో విద్యకి ఎంత? 8.2%. దీని బడ్జెట్ అని ఎట్లా అంటాం? మళ్ళీ ఇందులో అన్ని యాడ్ చేసిండు. ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చే 1000 కోట్లు ఇందులోనే ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది ఇందులోనే ఉంది. అంటే ఈ 2026-27లో కూడా పెద్దగా మార్పు ఏమి ఉండదు అన్నది అర్థమవుతున్నది దీన్ని బట్టి. మరి తెలంగాణలో ఇన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి, ఇన్ని లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. పోయిన గవర్నమెంట్లో ఎన్నో కబ్జాకు గురైనాయి. వాటన్నింటిని వెనక్కి తీసుకుని అందులో ఒక 10-20% వేలం వేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది రాష్ట్రం. ఆ ప్రయత్నం ఎందుకు చేయరు? సో ఇవన్నీ ఓన్లీ మాటలే అండి, ఏం లేదు అక్కడ. ఇది ఏంటంటే జస్ట్ ఆ సమయానికి ప్రజల్ని ఒక మెస్మరైజ్ చేయాలి, ఒక మాయలో, ఒక భ్రమల్లో ఉంచాలి జనాన్ని. సో అందులో భాగంగా వచ్చేటువంటి మాటలు ఇవన్నీ.